హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఇక మనకు టికెట్ టు ఫైనాలీ స్టార్ట్ అయిపోయింది. టికెట్ టు ఫైనాలీలో ఫస్ట్ కంటెస్టెంట్ మనకు రోహిణి నిలిచింది. విష్ణుప్రియ ఇక టికెట్ టు ఫైనల్కి పనికిరాదని చెప్పేసి పక్కకు పెట్టేశారు. సో పనికిరాదని పక్కకు పెట్టేయడం కాదు, అసలు ఇప్పటి వరకు విష్ణుప్రియ ఆడింది ఏంటి అని నాకు అర్థం కాలేదు. సో తను కూడా ఒప్పేసుకుంది కదా, నేను నామినేషన్లో అప్పుడు కూడా ఇప్పటివరకు నేను గ్రూప్ గేమ్లో ఆడాను కానీ గెలిచాను కానీ ఏది కూడా ఇండివిజువల్ గేమ్ గెలవలేదు అని అన్నప్పుడు ఈరోజు ఎందుకు ఫీల్ అవుతుంది అంటే, టికెట్ టు ఫైనల్ వస్తే ఏం కష్టపడకుండా డైరెక్ట్ టాప్ 5లోకి వెళ్ళిపోతే అయిపోతుంది అని అనుకున్నది. బట్ మనం ప్రీవియస్ ఏం ఆడాము, ఇప్పుడు ఏం ఆడుతున్నాము, వచ్చే కంటెస్టెంట్స్ ఏంటి, ఒకవేళ నిజంగా కూడా పెద్ద టాస్క్లు పెట్టినా కానీ తన పైన ఖచ్చితంగా రాదు. సో ఇప్పుడు ఏడుస్తుంది, ఏం ఏడుస్తుంది అని నాకైతే అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ మధ్య కొత్తగా అన్లిమిటెడ్ అని పెట్టేసి కొత్తగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే చాలా ఇచ్చేస్తున్నారు. ఇవాళ ట్విస్ట్ ఏంటంటే పాత కంటెస్టెంట్స్ ఎప్పుడైతే ప్రీవియస్ కంటెస్టెంట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళకు టికెట్ టు ఫైనల్లకు సపోర్ట్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. ఈరోజు భాగంగా ముందైతే అఖిల్ అండ్ హారిక సీజన్ 4 అనుకుంటా అవినాష్తో కలిపి ఉన్నప్పుడు అప్పుడే కదా మన గంగవ్వ కూడా వచ్చింది. సో గంగవ్వ ఉన్నది కాబట్టి అప్పుడు ఈరోజు కనుక గంగవ్వ ఉంటుంటే తనను కొడుకులా చూసుకోవాలి అనుకున్న అనిల్ వచ్చేది ఉంటే చాలా సంతోషించేదేమో అని అనిపించింది. బట్ గంగవ్వకు అవ్వట్లేదు అని చెప్పేసి అయితే తనకు సరిగా గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి తీసేయడం అయితే తీసేశారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక ప్లాంటరీ మోషన్స్ ఇవి అని పలికింది. నిజంగా కూడా మనం ఏమైతే ఆడుతున్నామో అది చూడొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ప్లాంటరీ మోషన్ డిసైడింగ్ కూడా ఇదే కావచ్చు, విష్ణుప్రియను గేమ్లో ఉంచుకోకపోవడం. కాకపోతే ఏంటి, ఓటింగ్లో మాత్రం సూపర్గా వెళ్ళిపోతుంది, 13%లో ఉంది. సో కాకపోతే ఈసారి నబీల్ కంటే ఎక్కువ ఓటింగు విష్ణుప్రియకు ఉండడం అయితే నాకైతే ఆశ్చర్యం అనిపించేస్తుంది. అది నిజంగా అట్లే ఉందా లేకపోతే మన వెబ్సైట్ల యొక్క తప్ప నాకైతే అర్థం కావట్లేదు. అది చాలా నాకైతే వర్డ్లెస్గా ఉంది. గౌతమ్కి మాత్రం టాప్ 5లో ఉన్నాడు, కానీ కొన్నిట్లలో చూశాను టేస్టీ తేజ వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాడు. సో టేస్టీ తేజ వెళ్ళిపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది, కానీ ఫరక్ అయితే పడదు. ఎందుకంటే అవినాష్ రోహిణి ఉంది కాబట్టి అయినా ఇంక మనం ఉండేది 2 వారాలే కాబట్టి ఎవరున్నా ఎవరు పోయేది మనమైతే పట్టించుకోవద్దు. కానీ టేస్టీ తేజ గేమ్స్ కూడా సరిగా ఆడట్లేదు అంటే గేమ్ ఆడట్లేదు, గివప్ చాలా ఇస్తున్నాడు. స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటున్నాను కూడా ఇలా ఏడ్చాడు కదా. సో ఏడ్చిన ప్రకారంగానే అయితే తను ఏదైతే కోరుకున్నాడో అదైతే నెరవేరింది. వాళ్ళ అమ్మను బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిస్తున్నాడు. బట్ టాప్ 5లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ కోరిక. బట్ ఆ అమ్మ కోరిక నెరవేరదో అనేది ఈ వారంతో మనకు తెలిసిపోతుంది. సో మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఎందుకంటే కాకపోతే విష్ణుప్రియకి ఎట్లా పడుతున్నాయి ఓట్లు నాకైతే అర్థమైతలేదు. నాకైతే చూస్తే కూడా ఇప్పుడు ఏంటంటే పర్సన్స్ చూస్తే పర్సనల్ అది కాదు, తన గేమ్ ఏం ఆడిందో చూసి ఓట్లు వేయండి అని నేను చెప్తున్నా. సో మీకు లవ్ స్టోరీస్ కావాలి అంటే చాలా ఉన్నాయి, అది బిగ్ బాస్లో అవసరం లేదు. ఎందుకంటే లవ్ స్టోరీస్ కావాలంటే మనకు వెబ్సైట్లో వెతికితే సూపర్గా మంచి అంతకంటే దరిద్రమైన లవ్ స్టోరీస్ అయితే ఉంటాయి. కాకపోతే ఈరోజు కరెక్ట్గా ఏంటంటే ఆ లవ్ స్టోరీకి అర్థం లేదు అని చెప్పేసి పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు. బట్ ఈ పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు ఎందుకంటే నాకైతే తన మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి తను చెప్పాడు. ఫోర్స్తోని చేస్తున్నది అన్నట్టుగానే నాకైతే అనిపిస్తుంది. ఏంటంటే కావాలని తన అభిప్రాయంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను కోరుకున్న వ్యక్తి నాకంటే టాప్లో ఉండాలి అని కోరుకుంటే నాకు రావాల్సిన అవసరం లేదు కదా. సో తనకు కప్పు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, గేమ్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు తనని ఎందుకు ఉంచాలి అనేది నా అభిప్రాయం.
ఇక నెక్స్ట్ గ్రూపిజం గురించి మాట్లాడుతూ వాళ్ళు కూడా చాలా ఎప్పుడో తేజ చెప్పాడు అంటే నిజంగా కూడా చెప్పాడు. మిగతా మనకు చూసిన వాళ్ళందరికీ కూడా గ్రూపిజం అయితే ఆడుతున్నారని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో నేను అప్పుడెప్పుడో చెప్పాను అని చెప్పేసి తేజ చెప్తున్నాడు, అదైతే కరెక్ట్ అనిపించింది. ఇక రోహిణికి ఏంటంటే నేను నామినేషన్స్లో చెప్తున్నప్పుడు అది అది పెద్ద వాల్యూ కాదు అని చెప్తున్నారు. బట్ ఎటకారం అనేది ఎప్పటికైనా డేంజర్. ఇప్పుడు ఏంటంటే అవినాష్ చేసేది, రోహిణి చేసేది రోస్టింగ్ అంటారు, వీళ్ళు చేసేది ఎటకారం. రెడ్ వేసుకున్నావు కాబట్టి నిఖిల్ పక్కకు పెట్టేయచ్చు, మిగతా మీరైతే చూడొచ్చు అంటే మీరు ఏ ఆలోచనలో పెట్టారో వాళ్ళకు అర్థం కాదు. బట్ కానీ తనను మాత్రం పక్కకు పెట్టినట్టే అనిపించింది. కానీ విష్ణుకు మాత్రం అర్థం కాదు కదా ఏంటంటే వాళ్ళు ఎంతగా వెటకారం చేశారో అనేది తనకు తెలుసు. ఎందుకంటే నేను ఆడను అని అనుకున్నారు కదా, ఆడి చూపించి మిమ్మల్ని నామినేషన్ చేశాను అని తను నిరూపించుకుంది. నాకైతే గ్రేట్ అనిపించింది, క్లాప్స్ కొట్టబుద్దేది నిజంగా కూడా. ఆ విషయంలో నిజంగా రోహిణి అనే పర్సన్ చాలా బాగా ఆడుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక మనకు ఇంకా మిగతా చూసినట్లయితే ఒక్కొక్కటి ఏంటంటే విష్ణుప్రియతోటి మాట్లాడుతూ నబిలు అది చిల్లరగా ఉంది అంటే తను ఎప్పుడో హర్ట్ అయిపోయింది కానీ మీరే అబ్జర్వ్ చేయలేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది వాస్తవం, ఇది అంటే అది నిజం. తను ఏంటంటే సర్కాయిజంగా మీకు నవ్వింది కానీ ఒరిజినల్ కాదు, తను హర్ట్ అయిందని నాకు తెలుసు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పడం అయితే నాకు ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే అది మాత్రం నిజము అని నాకు అనిపించేసింది. ఇక నెక్స్ట్ ఇవి ఇట్లా వెళ్తుంటే మధ్యలో ఏంటంటే బిగ్ బాస్ సడన్గా హారికను మన అఖిల్ను చూపించేసి ఓకే ఆహా బిగ్ బాస్ మా సీజన్లో మొత్తం ఇలా చూసారా అని చెప్పేసి అక్కడ షెడ్డీ లేకుండా కూర్చున్న టేస్టీ తేజని చూపించారంట. యాక్చువల్గా టేస్టీ తేజ ఫస్ట్ ఒక కామెడీ చేయాలని అనుకున్నాడు. ఏంటంటే కామెడీ అంటే జస్ట్ అక్కడ గౌతమ్ యొక్క అదేంటిది లాల్చి చేసుకున్నాడు. సో అబా అని చెప్పేసి బాబు మోహన్ది ఒక ఉంటుంది కదా ఆ టెంపోకు తీసుకొచ్చేసాడు. నాకైతే ఆ సినిమా గుర్తుకొస్తుంది, మామగారి సినిమా అనుకుంటా. సో మామగారి సినిమాలోని ఈ క్యారెక్టర్ నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్న వయసు అప్పుడు చూశాను టీవీలో. సో మామగారు అప్పుడు హీరో ఎవరో ఉండే దాంట్లో కోటా శ్రీనివాసరావు అండ్ మన బాబు మోహన్ కలిపి ఆ క్యారెక్టర్ను చూపించారు. సో ఆ క్యారెక్టర్ను మాత్రం మంచిగా పండించారని నాకైతే అనిపించింది. కాకపోతే ఇంకొంచెం ఎటకారం జోడిస్తే ఇంకా బాగుండేది, కామెడీ ఇంకా బాగా పండేది. బట్ కొంతవరకు మాత్రం ఓకే అనిపించేసింది, అంటే ఓకే అన్నట్టుగానే ఉంది. కాకపోతే చాలా వరకు అయితే రికవర్ చేసేసారు. నెక్స్ట్ ఏంటంటే అందులో చూసినట్లయితే ఆ సీన్ మొత్తాన్ని ఇక్కడ హారిక వాళ్ళు చూస్తూ అయ్యయ్యో టేస్టీ తేజ ఏంటి చెడ్డీ వేసుకోలేదా అంటే వేసుకున్నాడు, కానీ పైన నాది చూసావా అన్నప్పుడు ఏంటంటే ఏదో బాబు మోహన్ది ఆ సీన్ చూపించినాడు, గోషి వేసుకోలేదు కదా, ఆ సీన్ కోసం ఇట్లా కొద్దిగా అయితే చేశాడు. మొత్తానికైతే అది చాలా పండనట్టు పండేసింది. నెక్స్ట్ ఏంటంటే హారిక వాళ్ళు లోపలికి వచ్చేసారు. అయితే వాళ్ళకు వచ్చే ముందు ఒక టాస్క్ ఏంటంటే మొత్తం 6 చూపించారు. అందులోకి వెళ్ళి స్పీడ్ అండ్ బ్యాలెన్స్. స్పీడ్ అని కోరుకున్నది అఖిల్, బట్ స్పీడ్కు కరెక్ట్గా ఉండాలి అంటే బ్యాలెన్స్, కాకపోతే ఫోకస్ అని ఇవన్నీ కొంచెం ఉన్నాయి. అయితే ఈరోజు స్పీడ్ అండ్ బ్యాలెన్స్ ఉంది, మరి రేపు ఏమవుతుందో చూడాలి. సో వాళ్ళు వెంచుకున్నాక లోపలికి వచ్చేసి ఇక రోహిణిని నిన్ను చూస్తే పులిబిడ్డలా సింహంలా ఉన్నావు అని చెప్పి శివంగిలా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడాడు అఖిల్. అయితే నెక్స్ట్ పృథ్వీని నీది నాది పక్కన పెట్టేసి మీమ్స్ తయారు చేస్తున్నారు అంటే నిజంగా కూడా అప్పుడు ఇంచుమించు అట్లే ఉన్నాడు, కానీ అఖిల్ అంత దరిద్రంగా అయితే మన పృథ్వీ అంత అయితే చేసుకోలేదు. అప్పుడు తనకు మోనల్ హెల్ప్ చేసింది, బట్ మోనల్ హెల్ప్ చేసిన మోనల్ని కూడా నామినేషన్ చేశాడు కదా మనోడు. అప్పుడు మాస్టర్ ఉండే, అప్పుడు ఒక మాస్టర్ డ్యాన్స్ మాస్టర్
తనకు అపోజ్ చేశాడు. ఇది తప్పు, నాకైతే అన్యాయం అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు, మనకు గుర్తుంది. సో అది ఆయన క్యారెక్టర్. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం దాచిపెట్టుకొని పోవడం, ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు అయిపోయింది పృథ్వీ పరిస్థితి. అయితే లోపలికి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు మేము వారం ఉంటాం, దాని గురించి గేమ్స్ ఆడిపిస్తాం అని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు. వాళ్ళు అందరినీ కూర్చోబెట్టేసి, ఇంతలో వాళ్ళ సూట్ కేసులు వచ్చినాయి, ఇవన్నీ పక్కకు పెట్టేసేది ఉంటే అందరినీ కూర్చోబెట్టి ఒక విషయం అడిగారు. ఏంటంటే మనం ఒక దాంట్లో ఒక ఏంటది ఒక దాంట్లో ఉన్నామంటే, దాంట్లో ఏదైనా చేస్తున్నామంటే దానికి కంప్లీట్గా నిబద్ధత అయి ఉండాలి. కానీ ఫోర్స్గా ఒక రిలేషన్షిప్ కానీ ఒకటి ఇవి బిల్డ్ కావడం కరెక్ట్ అవునా కాదా అన్నట్టుగా మాట్లాడి ఎవరికైతే అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది అన్నప్పుడు వెంటనే ఇక్కడ రియాక్ట్ అయింది ఎవరు అంటే విష్ణుప్రియ. అంటే గుమ్మడికాయల దొంగ ఎవడు అంటే భుజాలు దరుముకున్నట్టుంది అని చెప్పేసి మనం మాట్లాడతాం కదా. సో అది అయితే ఆ భుజాలు తడుముకోవడంలో మాత్రం క్లియర్గా ఉంది. సో తను ఖచ్చితంగా భుజాలు తడుముకుంది. నేను ఎవరినైతే ఇష్టపడుతున్నారో నేను గెలవడం కాదు, నేను ఇష్టపడ్డ వాళ్ళు నాకంటే పైన ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతుంది. డైరెక్ట్ ఏంటంటే కాకపోతే హారిక కొంచెం బుద్ధిగరిస్తుంది, కానీ అఖిల్ మాత్రం కరెక్ట్గా సూటిగా ఒక క్వశ్చన్ అడిగాడు. నీకు ఒకవేళ గెలవాలి అని అనుకుంటే, నీకు కప్పు కావాలి అన్నప్పుడు, మీ ఇద్దరు ఉన్నప్పుడు కప్పు తనకి ఇచ్చేసి వెళ్ళిపోతావా అంటే అది జనాల డిసిజన్. అంటే సో ఇప్పుడు నువ్వు ఉంటే అటుండు, లేకపోతే ఇటు ఉండు, ఇటు కాదు అటు కాదు అని చెప్పేసి అది ఉండకూడదు నిజంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ ఉంది, తనకు ఒక క్లారిటీ ఉంది, నిఖిల్ ఉన్నాడు క్లారిటీ ఉంది, నబిల్ ఉన్నాడు క్లారిటీ ఉంది, తర్వాత ఎవరు రోహిణి ఉంది క్లారిటీ ఉంది, తేజ కొంచెం అటు ఇటుగా కూడా కొద్దిగా క్లారిటీ ఉంది. సో తన క్లారిటీ అనేది ఏంటంటే వాళ్ళ అమ్మను బిగ్ బాస్ తీసుకురావడం. సో అది సక్సెస్ అయిన కాంచి కొంచెం గేమ్ తగ్గింది, కానీ సో క్లారిటీ అయితే ఉంది. అవినాష్ది కూడా ఒక క్లారిటీ ఉంది. ఇక పృథ్వీది నువ్వేదో అనుకుంటున్న పృథ్వీది కూడా ఒక క్లారిటీ ఉంది. బట్ ఎటువంటి క్లారిటీ లేని పర్సన్ మాత్రం నాకు విష్ణుప్రియ అనిపించేస్తుంది. సో అలాంటి పర్సన్స్ను ఇంకా కంటిన్యూ అవుతుందంటే మీ జనాలకు మేము నమస్కారం పెట్టాల్సిందే. ఇక తనకు కప్పు వచ్చినా కానీ అతిశయోక్తి కాదేమో అనిపించేస్తుంది. ఎందుకంటే 8లో ఏదైనా జరగవచ్చు కదా. ఇక తర్వాత ఇక బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఒకటి ఏంటంటే ఎవరినైనా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వీళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. అంటే ఛాన్స్ కాదు, వాళ్ళకి ఇచ్చినది బాధ్యత ఏంటి అంటే ఎవరికి అఖిల్కు హారికకు ఎవరైనా ఇద్దరు పర్సన్స్ అంటే అప్పుడు ఇద్దరు డిస్కషన్ చేసుకొని గట్టి పర్సన్స్ అయిన రోహిణి అండ్ నబిల్ని అనుకున్నా గౌతమ్ను సెలెక్ట్ చేశారు. గౌతమ్ను వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాక ఎవరు ఇంకా మీ కోసం ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, అది మీ ఇష్టం అని చెప్తే ఇద్దరు ఫస్ట్ అయితే మన రోహిణిను గౌతమ్ సెలెక్ట్ చేసినప్పుడు విష్ణుప్రియ అండ్ అవినాష్ గురించి చెప్పాడు. బట్ ఏంటంటే వాళ్ళకు బ్లాక్ స్టిక్కర్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రోహిణి ఏంటంటే టేస్టీ మనం గెలవాలి అంటే టేస్టీ తేజ మజ్జుగా ఉంటాడు కాబట్టి టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ అంటే విష్ణు మాత్రం కామన్, ఈమె ఉండేది ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. సో కాకపోతే అవినాష టేస్టీ తేజ అంటే టేస్టీ తేజ అయితే ఓకే, కానీ అవినాష్ కంటే టేస్టీ తేజ బాగా ఆడతాడు అనే ఉద్దేశం. అంటే ఒకరి మీద అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉంది. బట్ విష్ణుప్రియకి మాత్రం ఎవరికి లేదు అని చెప్పేది. రేపు కూడా ఇదే జరుగుతుందేమో, కాకపోతే తనకు బ్లాక్ స్టిక్కర్ ఇచ్చేసారు కాబట్టి బ్లాక్ స్టార్ ఇచ్చారు కాబట్టి తనని తీసుకోరు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక రోహిణి వాళ్ళు ఒక గేమ్ రెయిన్బో గేమ్ ఆడారు. అంటే రెయిన్బో గేమ్ కాదు, బ్రిడ్జ్ గేమ్. సో బ్రిడ్జ్ గేమ్లో అక్కడ లెటర్స్ తీసుకొచ్చి పెట్టేటప్పుడు నిజంగా కూడా పాపం నాకేమనిపించిందంటే టేస్టీ తేజకు అన్యాయం జరిగింది. ఎం అనే లెటర్ అక్కడ లేకుండా తను బ్రిడ్జ్ ఎట్లా తయారు చేస్తాడు. నాకైతే అది గౌతమ్ వల్ల
టేస్టీ తేజ ఓడిపోయాడు అని అనిపించేసింది. అంటే తర్వాత జరిగిన డిస్కషన్ ప్రకారము. తర్వాత ఏంటంటే ఇక ట్రై చేసాడు కానీ రెండోసారి ట్రై చేసినా కానీ సక్సెస్ కాలేకపోయాను, ఎందుకు అన్నీ స్టార్టింగ్ అయి ఉంటానే కానీ అని చెప్పేసి తను బాధపడ్డాడు. అంటే గేమ్ మీద ఫోకస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రోహిణి, తర్వాత గౌతమ్, తర్వాత విష్ణు, తర్వాత టేస్టీ తేజ పెట్టలేకపోయాడు కాబట్టి అక్కడ ఫీల్ అయిపోయాడు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ రౌండ్స్లో ఏంటంటే తులాభార్. నిజంగా కూడా టేస్టీ తేజ ఫస్టే కరెక్ట్ పెట్టేశాడు, కాకపోతే అక్కడికి వదిలేసేసి దాని మీద అధిక ఆపాచన లేకుండే ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ వాళ్ళు అడిగింది ఏంటి, ముళ్ళు చక్కగా ఉండాలి. ఫస్ట్ 2 తీసుకొచ్చారు, నాకు ఏది అవసరం లేదు, ఆ 2 మాత్రం చాలు అని చెప్పేసి కూర్చున్నా కానీ బరాబర్ ముళ్ళు ఉన్నది అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే రెండింటిని వెయిట్ బరాబర్ చేయాలి కదా. అయితే కాకపోతే బిగ్ బాస్ ఏంటంటే ఫస్ట్ టాస్క్లో రోహిణి గెలిచింది కాబట్టి ఫస్ట్ 8 తీసుకోవచ్చు, ఎక్స్ట్రా మినిమం 5 అయితే పెట్టాలి అని ఉంది కాబట్టి ఇప్పుడు 2 వచ్చినాయి, ఇంకొక 2. సో మొత్తానికైతే 4 అంటే 6 అంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే. సో ఇంకొక 2 రోహిణి, ఇక మిగతాయి రోహిణి ఇష్టం అని చెప్పేసి. తర్వాత గౌతమ్కు సెకండ్ వచ్చారు కాబట్టి 6, విష్ణువుకు 4, టేస్టీ తేజకు 2 బిగ్ బాస్ ఇచ్చేశాడు. తర్వాత దాని ప్రకారం పెట్టండి అని చెప్పేసి అంటే ఇక విష్ణుప్రియ ఏంటంటే కొంచెం ఆపచ్చన పడ్డాడు అనిపించేసింది. ఆపచ్చన పడకపోతే 2 అదొకటి ఇదొకటి ఇంకా 2 తీసుకొచ్చుకొని అది సెట్ చేసుకునేది ఉంటే బాగుండేదే అనిపించింది. ఇక ఇద్దరు కొట్టుకున్నారు, ఇక కొట్టుకోవడం అంటే ఇంచుమించు కొట్టుకున్నట్టే అనిపించేసింది విష్ణుప్రియను అది. తర్వాత ఏంటంటే ఒక స్పెషల్ పవర్ తీసుకొని విష్ణుప్రియకు మన ఏంటంటే 2 ఇవ్వచ్చు అంటే మనకు తేజకి ఇచ్చారు కదా. దాని తర్వాత ఇక దాని బ్యాలెన్సింగ్ మాత్రం విష్ణుప్రియను వీళ్ళిద్దరు చేయలేకపోయారు. మొత్తానికైతే రెండిట్లలో 2 టాస్కుల్లో రోహిణి విన్ అయిపోయి మనకేంటంటే టికెట్ టు ఫైనల్కి కంటెస్టెంట్స్ అయింది. సో విష్ణుప్రియను ఇక టికెట్ టు ఫైనల్లో ఉంచకూడదు అని చెప్పేసి వీళ్ళిద్దరు డిసైడ్ చేశారు. బట్ వీళ్ళిద్దరు డిసైడ్ చేసేది దేనివల్ల అంటే సీజన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయాలా, ఈ 2 గేమ్లను మాత్రమే అబ్జర్వ్ చేయాలా అని ఆలోచించుకొని ఫస్ట్ ఈ 2 గేమ్లను పక్కకు పెడితే, ఈ 2 గేమ్లలో ఇద్దరు కూడా కరెక్ట్ ఆడలేదు కాబట్టి ఈ 2 పక్కకు పెడితే సీజన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ప్లాంటరీ మోషన్ ఇవి అంటది కాబట్టి సో తనకి ఇచ్చేస్తే సరిపోతుంది, తను లైట్గా కూడా తీసుకుంటుంది అని చెప్పేసి పెట్టేసి మొత్తానికైతే విష్ణుప్రియకు బ్లాక్ ఇచ్చేశారు. కాకపోతే ఇక ఇప్పుడు బాధపడుతుంది. అయితే ఇప్పుడు నిఖిల్ ఒకటి చెప్పాడు, ఒక మాట చెప్పాడు చూసారా లాస్ట్ మూమెంట్లో, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా విష్ణుప్రియ అంటే నేను అన్నీ లైట్గా తీసుకుంటాను అని చెప్పేసి ఫీల్ అయిపోయారా అని చెప్పేసి బాధపడుతుంటే ఇప్పటిదాకా నువ్వు వేరు, ఇప్పుడు నువ్వు వేరు. ఇప్పుడు ఏంటంటే నీకు ఒకటి ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. సో ఇక్కడి నుంచైనా నువ్వు కరెక్ట్గా ఆడితే కరెక్ట్ అయిపోతున్నది అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు నాకైతే వచ్చిన క్లారిటీ ఆ మాట గనక నాకైతే రిలేషన్స్ మీద నమ్మకం లేదని పృథ్వీ చెప్పినప్పుడు నాలాంటోడైతే సేమ్ విష్ణుప్రియ పొజిషన్లో నేను ఉండేది ఉంటే ఖచ్చితంగా ఏదైతే ఆ రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్కు నేను ఖచ్చితంగా గివప్ ఇచ్చేసి తర్వాత బ్రేకప్ చెప్పేసి సో నా ఆట నేను ఆడుకునేవాడిని. బట్ విష్ణు తేజకు అంత ఆలోచన ఉండేది ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆలోచన అంటే గుర్తుకొచ్చింది ఎవరు ప్రేరణ అండ్ గౌతమ్ విషయంలో ఏంటంటే ఒకరికొకరు డిస్కషన్ చేయడంలో నిజంగా కూడా గౌతమ్కు ఇన్పుట్స్ ఇస్తే నచ్చదు, ఎవరు ఏదైనా కానీ సజెషన్స్ ఇస్తే నచ్చదు. ఏదైనా తనంతట తాను మాత్రమే తెలుసుకోవాలి అని అనుకుంటాడు. బట్ ఇప్పుడు ఎవరిదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్పడు, పక్కవాడు చెప్తే మాత్రం వింటాడు అని అనిపించేసింది. సో మొత్తానికైతే ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్న ప్రేరణ విషయం కూడా వినలేదు. ఇక ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ నాది. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.